ఏదో ఐఐటి ఫౌండేషన్ చేయాలని అదేదో పెడతారు. తర్వాత పేరెంట్స్ కూడా వీడు ఐఐటి చేసేసి అమెరికా వెళ్ళిపోయినట్టు ఊహిస్తున్నారు. ఏంటి అసలు వాటి సాఫ్ట్వేర్ స్వర్ణయుగం నడిచిందండి 97 నుంచి నిన్న మొన్నటి దాకా. 5వ తరగతి కాగానే ఐఐటి ఫౌండేషన్ పేరుతో చేర్పించడం. ఈ కార్పొరేట్ బడులు జనాల్ని ఎలా దోచుకోవాలో, జనాల వీక్నెస్ ఏమిటో, సైకాలజీ ఏమిటో వాళ్ళు డబుల్ పిహెచ్డీ చేశారు. అందరికీ ర్యాంకులు రావని వాళ్ళకి తెలుసు. అలాగని ర్యాంక్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళని తీసుకుంటే వాళ్ళ బిజినెస్ నడిచేది ఎలా? కాబట్టి మీ అబ్బాయికి మేము ఐఐటి ఫస్ట్ ర్యాంకు తెప్పిస్తామంటారు. పాపం వాడు 10వ క్లాస్ పాస్ అయ్యే అవకాశం కూడా ఉండదు అలాంటి వ్యక్తికి. అసలు మ్యాథ్స్ అంటే అతనికి ఇష్టం లేదు, చేర్పించుకుంటారు. ఒక నెలలో వాళ్ళని వడగట్టేస్తారు, ఎగ్జామ్స్ పెట్టి అర్థం చేసుకుంటారు. సిఓ బ్యాచ్ అని ఒకటి పెడతారు, పేర్లు మారుస్తుంటారు, ఐపీఎల్ అని, సిఓ అని రకరకాల పేరుతో. ఈ వడపోత బ్యాచ్ అంటే వాళ్ళ దగ్గర 1000 మంది ఉంటే 10 మంది మాత్రం ఆ బ్యాచ్లో సీటు. వాళ్ళకి మాత్రం చిక్కటి మీగడ పాలు, మిగతా పిల్లలకి నీళ్ల పాలు, వాళ్ళ బతుకు బుగ్గి పాలు. సాదాసీదా కోచింగ్. వాళ్ళకి ఎలాగో ర్యాంకులు రావని తెలుసు. మీరు అడగచ్చు, మరి ఇలా ఇస్తే 20 సంవత్సరాలుగా ఎలా అనేసి. సాదాసీదాగా నడిచిన 10th క్లాస్లో కాపీలు కొట్టవు, ఇంటర్లో కాపీలు కొట్టవు, సాదాసీదా ఇంజనీరింగ్ కాలేజీలో చేరడం, గత 10 ఏళ్ళుగా అది కూడా లేకుండా 10th క్లాస్ ఫెయిల్ అయిన ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ప్రాక్సీలతో ఎగ్జామ్ రాయించి అమెరికాకి వెళ్ళిపోయారు, కెనడాకి వెళ్ళిపోయారు, కన్సల్టెన్సీలు ఉన్నారు, అక్కడ ఉద్యోగాలు సంపాదించారు. అవన్నీ అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం ప్రపంచమే షేక్ అవుతోంది ఏఐ దెబ్బకి. అమెరికాలోనే ఇప్పటిదాకా డిసెంబర్ చివరి వారంలో ఉన్నాం మనం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు 11,37,000 మంది కేవలం అమెరికాలోనే ఏఐ వల్ల ఉద్యోగాల్ని కోల్పోయారు. అంతం కాదు, ఇది ఆరంభం. రాబోయే రోజుల్లో మెకానికల్ వర్క్, ఏఐ పని చేసే వాళ్ళెవరికి ఉద్యోగాలు ఉండదు. ఏఐ చేయలేని పనులు అంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి? సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, కొలాబరేషన్ స్కిల్స్, ఇలాంటి లక్షణాలు. అంటే చదువులాగా సాగాలి. ఐఐటి ఫౌండేషన్ కోర్స్ ఏంటి? మ్యాథ్స్, ఫిజిక్స్ మాత్రం పట్టుకుంటారు, సోషల్ స్టడీస్ పక్కన పడేస్తారు. కబడ్డీ అక్కర్లేదు, క్రీడలు అక్కర్లేదు, ఎన్సీసీ అక్కర్లేదు, ఎన్ఎస్ఎస్ ఉండదు, ఇవన్నీ టైం వేస్ట్ అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే సాహిత్యం, తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ చదివితే లైఫ్ స్కిల్స్ వస్తాయి, సమాజం అర్థమవుతుంది. హిస్టరీని, జియోగ్రఫీని, ఎకనామిక్స్ని చదివిన వాడు లైఫ్ స్కిల్స్ అర్థం చేసుకుంటాడు. ఇవన్నీ పడేస్తే కోళ్ళ ఫారంలో కేవలం బరువు తూగడం కోసమే చికెన్లని కోళ్ళని పెంచుతారు. అలాంటి ఫారం కోళ్ళు అయిపోయారు వీళ్ళు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఐఐటీలో చదివిన వారు 10 ఏళ్లుగా టాప్ లెవెల్లో జాబ్ చేస్తున్న వారు ఎంతోమంది ఇవాళ ఉద్యోగాల్ని కోల్పోయిన పరిస్థితి ఉందండి. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి పేరెంట్స్. ఈ ఐఐటి ఫౌండేషన్ కోర్సుల్లో నడిచేది ఏంటంటే, అన్నట్టు ఈరోజు సోమవారం మనం ఇంటర్వ్యూ చేసుకుంటున్నప్పుడు వారం బిగినింగు, నిన్న ఆదివారం ఒక్కరోజే ఈ వారానికి సరిపడా తిండి మనం వండేసి తినేస్తే సోమ మంగళ బుధ గురు శుక్ర శని వారం దాకా తినే పని ఉండదు, టైం వేస్ట్ కాదు. బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి, టాయిలెట్కి వెళ్ళే పని ఉండదు. ఎలా ఉంటుంది ఐడియా? పిచ్చగా ఉంది కదా. స్టమక్ ఓవర్లోడ్ అవుతుంది, కాన్స్టిపేషన్, వామిటింగ్. మరి ఇదే ఇక్కడ ఓవర్లోడ్ కాదు, కాగ్నిటివ్ ఓవర్లోడ్ అంటారు. 6వ తరగతిలో 6వ తరగతి 7వ తరగతి పాఠాలు, 7లో 8, 9 పాఠాలు ఇలా చెప్పేస్తే ఈ ప్రెషర్ తట్టుకుని లక్షలో బహుశా 10 మంది బయటకు వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఐఐటీలో వెళ్ళి చితకలు పడుతున్నారు. నడిచింది తెలుగు రాష్ట్రాల దౌర్భాగ్యం, ఇక్కడ ప్రజల్లో చైతన్యం లేమి, ఇలా నడిచింది. ఒక తరం మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళే పేరెంట్స్గా ఉంటున్నారు. ఏమిటి ముందే తల ఏమిటి తోక ఏమిటి తెలియని పేరెంట్స్ ఉంటున్నారు. వాళ్ళకి పిల్లల్ని పెంచడం ఎలా వచ్చు? టైం వేస్ట్ అవుతుంది, మొబైల్ ఇచ్చేస్తే ఆడుకుంటారు. స్కూలు ఫుల్ హోంవర్క్ ఇచ్చేస్తాయి. ఏంటి హోంవర్కు? చూసి రాయడం, నెట్ చూసి రాయడం. నెట్లో ఆల్రెడీ ఉన్నదాన్ని బుర్రలోకి ఎక్కించుకుని చావడం ఎందుకు? ఉన్నది ఉన్నట్టుగా దాన్ని చదివి అవగాహన చేసుకోవడం వేరు. స్క్రీన్ పైన చదివితే రకరకాల మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది.
మెమరీ తగ్గిపోతుంది, కాగ్నిషన్ తగ్గిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మెదడు అస్తవ్యస్తం అయిపోతుంది, నీ తెలివితేటలు తెల్లారిపోతాయి. ఇంత రీసెర్చ్ చేసి వచ్చినా ఇంకా డిజిటల్ హోంవర్క్ అది వాట్సాప్లో రావాలి, పిల్లల చేతికి మొబైల్ ఇవ్వాలి, వాళ్ళు గంట చూసి రాయాలి. గంట చూసి రాయరు వాళ్ళు, కాస్త పుస్తకాల మధ్యలో పెట్టి వాళ్ళ వయసు బట్టి వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు.